5 గంటలైంది. ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్డుమీద వేడివేడి మిరపకాయ బజ్జీలు, సమోసాలు చూస్తే మనసు లాగేస్తోందా? ఇంట్లో హాయిగా టీవీ చూస్తున్నప్పుడు పక్కనే చిప్స్ ప్యాకెట్ కనిపిస్తే ఆపలేక లాగిస్తున్నారా? బరువు తగ్గాలని రోజంతా కంట్రోల్ చేసుకున్న సంకల్పం ఆ ఒక్క చిరుతిండితో మాయమైపోతోందా? అయితే ఈ సమస్య మీకు మాత్రమే కాదు, మనలో చాలామందికుంది. కానీ మీకొక విషయం తెలుసా? బరువు తగ్గడానికి మీకు ఇష్టమైనవి మానేయాల్సిన అవసరం లేదు. కేవలం చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఈరోజు మీకోసం సైంటిఫిక్గా ప్రూవ్ అయిన సూపర్ స్నాక్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి తినడం వల్ల కేవలం కడుపు నిండటమే కాదు, బరువు కూడా తగ్గుతారు. ఈ వీడియోలో మనం చూసే ఈ సూపర్ స్నాక్స్ మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని చాలా తేలిక చేస్తుంది. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు ఒకే ఒక్క చిట్కతో మీ శరీరంలోని అనవసర కొవ్వును ఎలా కరిగించాలో కూడా చెప్తాను. మొదటి స్నాక్, మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఉడికించిన శనగలు. అదేంటి, శనగలు తింటే గ్యాస్ వస్తుందని అంటారు కదా అని అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా అపోహ కాదు. కొంతమందికి, ముఖ్యంగా ఐబిఎస్ ఉన్నవాళ్లకి లేదా ఒకేసారి ఎక్కువ తిన్నప్పుడు గ్యాస్, బ్లోటింగ్ రావచ్చు. కానీ శనగలను సరైన విధంగా సోక్ చేసి బాగా ఉడికిస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. శనగలు తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి కారణం వాటిలో ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండటమే. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీస్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం శనగలు తినేవారు త్వరగా కడుపు నిండిన తిగభావిస్తారు. దీంతో అనవసరంగా ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు. ఒక కప్పు ఉడికించిన శనగల్లో దాదాపు 15 గ్రాముల ప్రోటీన్ మరియు 13 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో కొద్దిగా ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మరసం, మిరియాల పొడి వేసుకుని తింటే రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. శనగలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచిది. అందుకే నెక్స్ట్ టైం సాయంత్రం ఆకలేస్తే ఉప్పు తక్కువగా వేసిన శనగలు తినండి. రెండో స్నాక్, ఉడికించిన బంగాళదుంప. అదేంటి, బంగాళదుంప తింటే బరువు పెరుగుతాం కదా అని అనుకుంటున్నారా? అదే పెద్ద అపోహ. బంగాళదుంపను చిప్స్గా, ఫ్రైస్గా తింటేనే బరువు పెరుగుతాం. కానీ ఉడికించి తింటే మాత్రం హెల్దీ స్నాక్ అవుతుంది. ఉడికించిన బంగాళదుంపలో పొటాషియం, విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం బంగాళదుంపలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ఒక రకమైన ఫైబర్. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది, బరువు నియంత్రణలో సహాయం చేస్తుంది. ఒక మధ్యస్థాయి ఉడికించిన బంగాళదుంపలో దాదాపు 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. చిన్న సీక్రెట్, ఉడికించిన బంగాళదుంపపై కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసుకుని తింటే చాట్లాగా రుచి వస్తుంది, కానీ క్యాలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. ఇది కడుపు నిండినట్లు అనిపింపచేస్తుంది, రాత్రిపూట ఎక్కువ తినకుండా ఆపుతుంది. అలాగే ఐబిఎస్ ఉన్నవాళ్లు చల్లారిన ఉడికించిన బంగాళదుంప తింటే రెసిస్టెంట్ స్టార్చ్ ఇంకా ఎక్కువగా లభిస్తుంది. ఇది గట్ హెల్త్కి మంచిది. మూడో స్నాక్, మొలకెత్తిన గింజలు. మొలకలు అంటే చాలామందికి బోర్ కొడుతుంది. కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ సాధారణ గింజల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్ జీరో, ఫ్యాట్స్ కూడా తక్కువగా ఉంటాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం మొలకెత్తిన గింజలు తింటే శరీరంలో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది మరియు పోషకాలు పూర్తిగా అందుతాయి. మొలకలోని ఎంజైమ్లు ఆహారాన్ని సులభంగా విడగొట్టడానికి సహాయం చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి మరియు విటమిన్ కే మొలకల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మొలకెత్తిన పెసలు, శనగలు, రాగులు వంటి గింజలను సలాడ్గా లేదా కొద్దిగా ఉడికించి తింటే ఇది కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. అదేకాదు, మొలకలు తింటే బాడీకి ఫ్రెష్ ఫీల్ వస్తుంది. జిమ్కి వెళ్లిన తర్వాత ప్రోటీన్ షేక్ తాగిన ఫీలింగ్ ఎలాగో మన ఇంటి మొలకలు కూడా దాదాపు అదే పనిచేస్తాయి. కానీ ఒక్క తేడా, ఇవి మన జేబుకు కూడా ఫ్రెండ్లీ. నాల్గో స్నాక్, మల్టీగ్రెయిన్ రొట్టె. తెల్ల రొట్టెకి బదులుగా మల్టీగ్రెయిన్ రొట్టె తినడం వల్ల చాలా లాభాలున్నాయి. దీనిలో ఫైబర్, ఐరన్ మరియు విటమిన్స్ ఉంటాయి. మల్టీగ్రెయిన్ రొట్టెతో బరువు తగ్గడం సాధ్యమే, ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉంచుతుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం మల్టీగ్రెయిన్ ఆహారాలు తినేవారిలో ఊబకాయం మరియు గుండె జబ్బులు తక్కువగా ఉంటాయి. సాయంత్రం వేళ ఒక రొట్టె మీద కొద్దిగా పనీర్ లేదా ఉడికించిన గుడ్ల తెల్లసొన వేసుకుని తింటే ఇది ప్రోటీన్ మరియు ఫైబర్ రెండిటినీ అందిస్తుంది. మల్టీగ్రెయిన్ రొట్టెలో ఉండే కాంప్లెక్స్ కార్బ్స్ మన శరీరానికి స్లో ఎనర్జీ రిలీజ్ ఇస్తాయి. అంటే ఒకేసారి షుగర్ స్పైక్ రాదు. ఆఫీసులో ల్యాప్టాప్ ముందు కూర్చుని
తల వంచి నిద్రపోవడం కూడా తగ్గుతుంది. తెల్ల రొట్టె తింటే 2 గంటల్లోనే మామూలు రొట్టెనే గదా అని మళ్లీ ఆకలి వేసేస్తుంది. కాని మల్టీగ్రెయిన్ తింటే ఓహో, ఇది రొట్టెనా లేక ఫుల్ మీల్సా అని అనిపిస్తుంది. 5వ స్నాక్ పాలు లేదా పెరుగు. ఇది చాలా సులభం మరియు అందరికీ అందుబాటులో ఉండేది. ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక పెద్ద సందేహం, పాలలో కొవ్వు ఉంటుంది కదా, మరి బరువు పెరుగుతాం కదా. ఇది నిజమే, పాలలో కొవ్వు ఉంటుంది, కాని అది మంచి కొవ్వు. మన శరీరానికి శక్తి ఇచ్చే కొవ్వుల్లో ఇది ఒకటి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ పాలు తాగేవారికి తాగనివారికంటే బరువు తక్కువగా ఉంటుందని తేలింది. ముఖ్యంగా రాత్రిపూట పాలు తాగడం వల్ల జీవక్రియ అంటే మెటబాలిజం పెరుగుతుందని, ఇది రాత్రంతా కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే లో ఫ్యాట్ మిల్క్ లేదా స్కిమ్ మిల్క్ తాగండి. పాలు తాగడం బదులుగా పెరుగు కూడా తినవచ్చు. పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మరియు జీర్ణక్రియకు చాలా మంచిది. పెరుగు తింటే అందులో ఉండే ప్రోబయాటిక్స్ మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అంటే కడుపు సంతోషంగా ఉంటే మనసు కూడా సంతోషంగా ఉంటుంది. పాలు తాగితే ఎత్తు పెరుగుతుందని అమ్మ చెప్పేది, కాని ఇప్పుడు తెలిసింది బరువు తగ్గడానికి పాలు హీరోనే. పెరుగు అయితే వేసవిలో బోనస్, చల్లగా తింటే కడుపు కూల్, మైండ్ కూడా కూల్. 6వ స్నాక్ ఉడికించిన గుడ్ల తెల్లసొన. చాలామందికి గుడ్డు తింటే బరువు పెరుగుతామనే భయం ఉంటుంది. కాని గుడ్డు పచ్చసొనలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. తెల్లసొనలో మాత్రం ప్యూర్ ప్రోటీన్ ఉంటుంది. ఒక ఉడికించిన గుడ్డు తెల్లసొనలో దాదాపు 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కడుపు నిండినట్లు ఉంచుతుంది మరియు అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా ఆపుతుంది. అలాగే ఇందులో బి విటమిన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తినందిస్తాయి. గుడ్డులోని లూసీన్ అనే అమైనో యాసిడ్ కండరాల నిర్మాణానికి సహాయం చేస్తుంది. పరిశోధనలు చెబుతున్నాయి, సాయంత్రం వేళ ఒక గుడ్డు తెల్లసొన తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది. జిమ్ వెళ్లేవాళ్లు ఎందుకు వెగ్ వెయిట్స్ ఎక్కువగా తింటారో తెలుసా? ఎందుకంటే ఇవి లీన్ ప్రోటీన్ ఇవ్వడం వల్ల మసిల్ గ్రోత్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఫ్యాట్ మాత్రం యాడ్ చేయవు. ఎగ్ వైట్ తినడమంటే ఒకేసారి బరువు తగ్గించే స్నాక్ లాగా ప్లస్ జిమ్ ట్రైనర్ అప్రూవ్ చేసే స్నాక్ లాంటిది. కానీ ఒక హెచ్చరిక, గుడ్డు ఎక్కువగా తింటే ఇంట్లో వాళ్లు మళ్లీ గుడ్డేనా అని కొంచెం ఆర్గ్యూ చేస్తారు. 7వ స్నాక్ అరటిపండు. అరటిపండులో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది. అరటిపండులో ఉండే రెసిస్టెన్స్ స్టార్చ్ వల్ల ఆకలిని నియంత్రిస్తుంది, కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. కాని జాగ్రత్త, ఒకేసారి అరటిపండ్ల బంచ్ మొత్తం తినేస్తే అది స్నాక్ కాదు, పండ్ల విందు అవుతుంది. కాబట్టి ఒక్క అరటిపండు చాలు. ఒక మధ్యస్థాయి అరటిపండులో దాదాపు 100 క్యాలరీలు ఉంటాయి. సాయంత్రం ఒక అరటిపండు తింటే రాత్రి భోజనంలో అదుపు తప్పకుండా తింటారు. అలాగే అరటిపండులో ఉండే పొటాషియం రక్తప్యాదను నియంత్రణలో చాలా సహాయం చేస్తుంది. అరటిపండు తింటే సెరటోనిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇది మూడ్ బూస్టర్లా పనిచేస్తుంది. అంటే ఆకలి తగ్గడమే కాకుండా మనసు కూడా ఫ్రెష్ అవుతుంది. అరటిపండు తినడం వల్ల ఒకేసారి డైట్ కూడా మెయింటైన్ అవుతుంది, మూడ్ కూడా సెట్ అవుతుంది. అంటే డైట్ చేస్తూ కూడా చిరునవ్వు ఆగదు అన్నమాట. 8వ స్నాక్ పుచ్చకాయ గింజలు. చాలామంది పుచ్చకాయ తిన్నాక గింజలను నేరుగా డస్ట్బిన్కి పంపిస్తారు. కాని నిజానికి ఆ గింజలు చిన్నపాటి ప్రోటీన్ పవర్ హౌస్. పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని కొద్దిగా వేయించి తింటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. 1 కప్పు వేయించిన పుచ్చకాయ గింజల్లో దాదాపు 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అది చిన్నపాటి జిమ్ స్నాక్ లాంటిదే. మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. పుచ్చకాయ గింజల్లో ఉండే జింక్ ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే చిన్న చిన్న జలుబు, దగ్గు కూడా దూరమవుతాయి. ఇకపై పుచ్చకాయ తింటే గింజలు తుప్పేసి పడేయకండి, వాటినే స్నాక్గా తినండి. చాలామందికి పుచ్చకాయలో మిఠాయి ఉందనిపిస్తే తెలివైన వాళ్లకి గింజలే అసలైన స్వీటీ. 9వ స్నాక్ మజ్జిగ. మజ్జిగ అంటే మన ఇంట్లో సూపర్ కూల్ డ్రింక్. దీనిలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్స్ ఉండాయి. కాని క్యాలరీలు చాలా తక్కువ. సాయంత్రం వేళ 1 గ్లాస్ మసాలా మజ్జిగ తాగితే ఆకలి తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ కడుపు ఆరోగ్యాన్ని కాపాడతాయి. బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వేసవిలో మజ్జిగ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అది ఒక రకంగా న్యాచురల్ ఏసీలాంటిది. కూల్ డ్రింక్ బాటిల్ కొని డబ్బులు ఖర్చు పెట్టకండి. ఫ్రిడ్జ్ తలుపు తీసి మజ్జిగ గ్లాస్ తాగేస్తే అదే అసలు కూల్ డ్రింక్. 10వ స్నాక్ బెర్రీలు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటివి
బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీలు తక్కువ క్యాలరీలతో కడుపు నిండినట్లుగా ఉంచుతాయి. ఒక కప్పు బెర్రీల్లో కేవలం 80 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇవి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్లు శరీరంలోని కణాలను రక్షించడంలో సహాయం చేస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని పెరుగులో, ఓట్స్లో వేసుకొని కూడా తినవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, బెర్రీల్లో ఉండే న్యాచురల్ షుగర్ ఫ్రాక్టోజ్ నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. దానితో సడన్ షుగర్ స్పైక్స్ రాకుండా ఉంటాయి. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచి స్నాక్ ఆప్షన్ అవుతుంది. అంతేకాకుండా వీటిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ శరీరంలో ఉన్న చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడంలో సహాయం చేస్తాయి. కాబట్టి ఇవి కేవలం బరువు తగ్గడానికే కాదు, మొత్తం హెల్త్ మెయింటెనెన్స్కి కూడా చాలా ఉపయోగపడతాయి. కానీ ఒక చిన్న సమస్య ఏమిటంటే, బెర్రీలు ఖరీదైనవి. అందుకే వాటికి బదులుగా మన దేశంలో సులభంగా తక్కువ ధరకే లభించే జామకాయ లేదా బొప్పాయి పండ్లను తినవచ్చు. ఈ రెండింట్లోనూ విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం జామకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి మరియు ఆకలి తగ్గుతుంది. జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కడుపు నిండినట్లుంటుంది. అది వెయిట్ లాస్కి చాలా సహాయపడుతుంది. బొప్పాయిలో అయితే ఒక అదనపు ప్రయోజనముంది. ఒక కప్పు బొప్పాయిలో దాదాపు 60 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు చాలా మంచిది. అది కాకుండా బొప్పాయి తినడం వల్ల చర్మం మెరుస్తుంది, డైజెషన్ సమస్యలు తగ్గుతాయి. బెర్రీలు ఖరీదు ఎక్కువని బాధపడాల్సిన అవసరం లేదు. మన జామకాయ, బొప్పాయి ఉన్నాయి కదా, బయట బ్లూబెర్రీ ఐస్ క్రీం తినే బదులు ఇంట్లోనే జామకాయ తింటే అది డబుల్ బెనిఫిట్. హెల్త్ కూడా, పాకెట్ కూడా సేవ్ అవుతుంది. చూశారుగా, బరువు తగ్గడానికి ఎలాంటి ఖరీదైన ప్రాడక్ట్స్, కష్టమైన డైట్స్ లేదా జిమ్లో గంటల కొద్దీ చెమటలు పట్టడం అవసరం లేదు. మన దగ్గరున్న ఈ 10 సులభమైన స్నాక్స్తోనే మీరు బరువును ఈజీగా, హెల్దీగా తగ్గించుకోవచ్చు. ఇందులో బెస్ట్ విషయం ఏమిటంటే, ఈ స్నాక్స్ మన కిచెన్లో ఎప్పుడూ ఉండేవే. అదీ కాకుండా పాకెట్ ఫ్రెండ్లీ కూడా. అంటే మీ హెల్త్ కూడా సేఫ్, మీ వ్యాలెట్ కూడా సేఫ్. అందుకే ఇక నుంచి సాయంత్రం ఆకలిస్తే చిప్స్, బిస్కెట్లు లేదా జంక్ ఫుడ్ వైపు చూడకుండా ఈ స్నాక్స్ వైపు అడుగువేయండి. చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి. మరి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య రహస్యాలు, సులభమైన చిట్కాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.